మహానుభావుడైనటువంటి అరుణుడు సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని యొక్క శక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన యొక్క సాధన సంపత్తులను వేటిని చూసినా మీకు విచిత్రంగానే ఉంటుంది. సూర్య భగవానుడే మహాతేజోమూర్తి, అగ్నిహోత్రం. అసలు ఆయన దగ్గరకి కూడా ఎవరు వెళ్ళరు. అటువంటి బ్రహ్మాండమైన తేజోరాశి అయినటువంటి సూర్యుడికి ఒక రథం, దానికి ఒకటే చక్రం. 2 చక్రాలున్న రథం అయితేనే సరిగ్గా వెడుతుంది. ఒక్కటే చక్రంతో ఉన్న రథం. ఆ రథానికి 7 గుర్రాలు. 7 గుర్రాల్ని తోరేవాడు ఒక సారథి. ఆ సారథికి నడుము కింద శరీరం లేదు, పైన శరీరం మాత్రమే ఉన్నవాడు. ఆయన రథం నడిచే మార్గం ఆధారం లేని ఆకాశం. ఆయన గమనంలో ఒక నిమిషం ఆలస్యంగా ఉదయించడు, ఒక నిమిషం ఆలస్యంగా అస్తమించడు. అది ఈశ్వరుని ప్రతిభ.